అమెరికాలో 50 రాష్ట్రాల్ని నేను చూస్తూ మీకు చూపిద్దామని ఇదిగో ఈరోజు మెయిన్ అనే రాష్ట్రపు రాజధాని అగస్టా అనే సిటీలో స్టేట్ హౌస్ అని ఈ రాష్ట్రానికి అసెంబ్లీ అన్నమాట. ఇంకా ఈ రాష్ట్రపు రాజధాని సిటీలో డ్రైవ్ చేసుకుంటా చూసుకుంటా అమెరికాలో సిటీలన్నీ కూడా న్యూయార్క్ మాదిరిగా ఏం పెద్ద పెద్ద భవనాలు ఏముండవు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ఊర్లో అయితే కేవలం 2-3 ఫ్లోర్లే కనిపిస్తున్నాయి. ఇంకా సిటీ బయటనే నదులు బ్రిడ్జిలు అన్ని చూసుకుంటా ఈ ఊరు చిన్నగా ఉంది కానీ అందంగానే ఉంది, నీట్ గానే. ఇంకా ఏడ నీళ్లు ఉంటే ఆడ మధ్య మధ్యలో ఆగి చూసుకుంటా కొన్ని పాత పాత కట్టడాలన్నీ కూడా బాగున్నాయి. గోడల మీద కూడా సుమారుగా కళాఖండాలు వేశారు. ఈ ఊరి పేరు ఆగస్ట్ మాదిరిగా అగస్టా అని. చిన్న ఊరు, తిప్పించి మళ్ళిచ్చి కొడితే 1 కిలోమీటర్ లేదు అటు ఇటు. ఇంక ఇక్కడ ఏదో ఒక అందమైన బ్రిడ్జి నీళ్లు కనపడింటే నీళ్ళమ్మడి ఒక వాకింగ్ ట్రైల్ కూడా వేసినారు బాగా. ఏ ఊర్లో అయినా ఇటాటి ఒక 2-3 ప్రదేశాలన్నా ఉంటే నీళ్లు ఎక్కడుంటే అక్కడే జీవితం అని. ఇంకా ఈ చిన్న చిన్న నదుల దగ్గరే కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. సాయంత్రం పూట్ల అట్లా వచ్చి సేద తీరచ్చు, లేకపోతే ఇక్కడంతా నడవచ్చు. ఇక్కడ ఏమేమి ఫిష్ ఉంటాయి, ఏమేమి పక్షులు ఉంటాయి అన్ని పెట్టినారు. బాల్డ్ ఈగల్, గల్స్, బ్లూ హెరన్, డక్స్, రెయిన్బో స్మెల్ట్, అట్లాంటిక్ సామన్, అట్లాంటిక్ స్ట్రజియాన్, బ్రౌన్ ట్రౌట్, స్ట్రైప్డ్ బ్యాస్. రాళ్లతో నిర్మించిన కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే బాగున్నాయి. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం తర్వాత తూర్పు భాగం ఉండే రాష్ట్రాలన్నీ కూడా పచ్చగుంటాయి, అడవులు తుక్కుతుక్కుంటాయి. 100,000 మైళ్ళు ఎటు చూసినా గానీ చెట్లే. ఇంకా ఈ మెయిన్ అనే రాష్ట్రంలో డ్రైవింగ్ చేసుకుంటా పోతాంటే ఈ ఊరి పేరు ఆబర్న్ అంట. ఇక్కడేదో ఒక వాటర్ ఫాల్స్ మాదిరిగా ఉంది, ఇక్కడ చూద్దామని ఆగినాను. అమెరికాలో టూరిజం డెవలప్ చేయడానికని పారే నీళ్లను ఊరికైనా అట్ట వెళ్ళిపోనీయకుండా చిన్న చిన్న డ్యాముల మాదిరి కట్టి రాళ్ల మీద నీళ్ళంతా కూడా చిన్నగా వారేదట్టు చేస్తారు. చివరకు నయాగరా ఫాల్స్ కూడా అంతా కంట్రోల్డ్ వాటర్ ఫ్లోనే ఉంటుంది మొత్తము. కాకపోతే నదుల మీద డ్యాములు కట్టడం వల్ల ఈ నదుల్లో అటు ఇటు పోయే చేపలన్నిటికి కూడా ఆటంకంగా ఉంటుంది. కొన్ని జాతుల ఫిష్లు, సామన్ అనే ఫిష్ అయితే సముద్రంలో నుంచి మళ్ళా నదుల్లోకి వచ్చి నదుల్లో నీళ్ళకు ఆపోజిట్ లో మళ్ళా ఎక్కడ పుట్టినాయో అక్కడికి పోతాయి. 100 కిలోమీటర్లు ఇట్లా డ్యాములు ఆనకట్టలు కట్టడం వల్ల అలా చేపలు మైగ్రేట్ కాకుండా ఆగిపోతాయి. ఇంకా ఈ అందమైన సాయంకాలం వేళ ఈ చిన్న చిన్న ఊర్లన్నీ దాటుకుంటా కళ్ళకి పచ్చదనము, చాలా రిలాక్సేషన్ అని. ఇంకా సూర్యుడు అస్తమించే సమయానికి ఈ మెయిన్ అనే రాష్ట్రంలో నేపుల్స్ అనే సిటీ దగ్గరకు వచ్చినాను. ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంది, లాంగ్ లేక్ అని. చాలా సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అదిగో ఆడ ఇండ్లున్నోళ్ళు బోట్లు పెట్టుకొని తిరుగుతా ఉంటారు. ఇంకా ఆకాశంలో రంగుల డ్రామా మొదలైతుంది. ఇంకా చాలా పార్కింగ్ కూడా ఉంది రోడ్డమ్మడి కూడా. ఇక్కడ కూర్చొని ఆనందించడానికి బెంచ్లు ఉన్నాయి. బాగా బ్యూటిఫుల్ గా వాకింగ్ ట్రైల్ ఉంది. పచ్చటి చెట్లు, గడ్డి మధ్యలో ఆకాశంలో మేఘాలు బాగా ఉంటే సన్సెట్ టైంలో మంచి మంచి రంగులు వస్తాయి. ఈ మెయిన్ రాష్ట్రంలో సుమారుగా 6,000 లేక్స్, పాండ్స్ ఉన్నాయంట. ఎందుకంటే 10,000 సంవత్సరాల క్రితము ఐసేజ్ ఉన్నప్పుడు అమెరికాలో పై భాగం అంతా కూడా గ్లేషియర్స్ తో కవర్ అయిపోయింది. ఆ పెద్ద పెద్ద ఐస్ కొండలు బుల్డోజర్ల మాదిరిగా తోసుకుంటా గుంతలు చేసుకుంటా వెళ్ళిపోయినాయి. తర్వాత ఆ ఐస్ అంతా కరిగిపోయినప్పుడు గుంతలు పడి అక్కడ నీళ్లు నిలబడి లేక్స్ మాదిరిగా ఫామ్ అయినాయి. ఇంకా ఇక్కడ బోట్లు లేనోళ్ళకి రకరకాల సీనిక్ క్రూజులు ఉన్నాయి. సన్సెట్ టైంలో టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు ఒక ట్రిప్ కి. ఇంకా ఈత వచ్చిన వాళ్ళకి చాలా వాటర్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. ఇంకా ఈ అందమైన సరస్సుకు ఎదురుగానే కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. బోట్లలోనే ఎన్నో రకాలని కయాకులు, కెనూలు, స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు, మంచి మంచి ఫోటోలు తీసుకొని పోస్టర్లు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టుంది. ప్రయాణంలో పెద్దగా ప్లాన్ చేసుకోకుండా పోతా పోతా వచ్చే ఊర్లన్నీ చూసుకుంటా ఆడ పరిస్థితిని బట్టి అక్కడక్కడ ఆగుకుంటా ఏదో ఒక ప్రదేశానికి చేరిపోవాలా అని తొందరపడకుండా నిదానంగా చూసుకుంటా పోతే బాగుంటది. ఈత రాకుంటే సగం జీవితం లేదని ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయో. ఏ చేయాలన్నా కూడా ఈత రాకుంటే ఏడ చచ్చిపోతామని భయంతో ఏమీ చేయలేము. ఇట కార్ లో బాగుంటది, లేకపోతే క్రూజ్ షిప్ లో కూడా బాగుంటది. ఇదిగో ఈ వీడియోలో చూపించినాను మొత్తం ఎట్లా అయ్యిందని. ఈ వీడియో చూడండి.